గుడ్ మార్నింగ్ టు ఆల్. లాస్ట్ క్లాస్లో అర్హీనియస్ థియరీ గురించి చూసాను. అర్హీనియస్ థియరీలో చెప్పినటువంటి పాయింట్స్ ఏంటి డిసొల్యూషన్ సంబంధించి? హియర్ సమ్ ఎలక్ట్రోలైట్ తీసుకుని వాటర్లో డిజాల్వ్ చేసినట్లయితే అది కొన్ని యానాన్స్ కింద అండ్ క్యాటయాన్స్ కింద సెపరేట్ అవుతుందని మాట్లాడాను. తర్వాత ఈక్విలిబ్రియం పొజిషన్ లో సెకండ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ అది ఈక్విలిబ్రియం ఎలక్ట్రోలైట్ ఏదైతుందో అది దానికి అయాన్స్ కి ఏదైతుందో దానికి ప్రపోర్షనల్ గా ఉందంటున్నాడు. ఫస్ట్ సపోజ్ ఎలక్ట్రోలైట్ ఏబి అనేటువంటి దాన్ని తీసుకున్నట్లయితే అట్ దట్ ఈక్విలిబ్రియం పొజిషన్ విచ్ ఇస్ ఈక్విలిబ్రియం టు ఏ ప్లస్ అండ్ బి మైనస్ అయాన్స్ అని చెప్పాడు. ఇలా ఈ సెకండ్ పాయింట్ ఏదైతుందో ఈ సెకండ్ పాయింట్ ని బేస్ అయ్యి ఆస్ట్వాల్ అనేటువంటి సైంటిస్ట్ ఒకలాని మనకి చెప్పడం జరిగిందండి. దాన్నే మనం ఏమంటామంటే ఆస్ట్వాల్ డైల్యూషన్ అని చెప్తాడు. ఆస్ట్వాల్ డైల్యూషన్ లా ఈయన అర్హీనియస్ థియరీలో ఉన్నటువంటి సెకండ్ పోస్టులేట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని దానికి లా ఆఫ్ మాస్ యాక్షన్ అనేటువంటి దాన్ని అప్లై చేశారు. ఫస్ట్ సపోజ్ ఇలా తీసుకున్నటువంటిది ఏదైతే ఉందో ఈ ఈక్వేషన్ ఏబి ఈజ్ రైస్ టు ఏ ప్లస్ అండ్ బి మైనస్ సైన్స్ గా ఉన్నప్పుడు అట్ దట్ ఇనిషియల్లీ ద కాన్సంట్రేషన్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు సి అనుకున్నట్లయితే ఇనిషియల్ కాన్సంట్రేషన్ ఆఫ్ దట్ అయాన్స్ ఆర్ 0 and 0. But at that equilibrium position, at equilibrium ఏమవుతుంది అంటే the concentration of that electrolyte changes into C into 1 minus alpha. If the concentration of A plus ion is converted into C alpha, here also concentration of that cation anion B minus C is also converted into C alpha అనుకున్నట్లయితే మనకి ఈక్విలిబ్రియం పొజిషన్ దగ్గర వాటి యొక్క కాన్సంట్రేషన్స్ వచ్చి ఈ రకంగా అనుకున్నట్లయితే దానికి లా ఆఫ్ మాస్ యాక్షన్ ఏదైతే ఉందో దాన్ని అప్లై చేసినప్పుడు డిసోసియేషన్ కాన్స్టెంట్ దీనికి చెప్పడం జరుగుతుందండి. ఆ డిసోసియేషన్ కాన్స్టెంట్ K ఈక్వల్ టు ఏం రాస్తారంటే K ఈక్వల్ టు C ఆల్ఫా. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎలా రాస్తాం కాన్సంట్రేషన్ ఆఫ్ A ప్లస్ ఇంటూ కాన్సంట్రేషన్ ఆఫ్ B మైనస్ బై concentration of ABN. Here K is called dissociation constant. Here dissociation constant. Here alpha is called degree of dissociation. Alpha అనేప్పుడు నాకు తెలిసింది ఆల్రెడీ. ఆల్ఫా అనేప్పుడు ఏంటిది which is called degree of dissociation. Degree of dissociation. దీని ప్రకారంగా డిసోసియేషన్ కాన్స్టెంట్ K ఈక్వల్ టు ఏమవుతుందండి A ప్లస్ B మైనస్ బై కాన్సంట్రేషన్ ఆఫ్ ABI. హియర్ K ఈక్వల్ టు ఏం జరుగుతుంది అనేటువంటి దాన్ని చూసినట్లయితే A ప్లస్ కాన్సంట్రేషన్ అట్ ఈక్విలిబ్రియం పొజిషన్ అంతా C ఆల్ఫా ఇంటూ హియర్ ద కాన్సంట్రేషన్ ఆఫ్ B మైనస్ ఇస్ ఆల్సో C ఆల్ఫా బై హియర్ ద కాన్సంట్రేషన్ ఆఫ్ AB which is converted into means C to 1 minus alpha. Finally we are getting K equal to ఏమైందండి C square alpha square by C into 1 minus alpha. దాని నుంచి C square C క్యాన్సిల్ అయినట్లయితే then C alpha square by 1 minus alpha. Already we know that the concentration of one electrolyte is inversely proportional to that volume in is reciprocal of volume in C equal to 1 by V తీసుకున్నట్లయితే that expression will changes into like this. That is nothing but K equal to ఎంత అయిందమ్మా 1 by V into alpha square by 1 minus alpha. Here for that weak electrolyte the value of 1 minus alpha equal to unity అని తీసుకున్నట్లయితే for weak electrolyte 1 minus alpha equal to 1 అనుకున్నట్లయితే then this expression is converted into like this. That is nothing but K equal to ఎంత అవుతుందండి 1 by V alpha square.
ఫ్రమ్ దట్ ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ టు ఏమైందండి kbi ఫ్రమ్ ఆల్ఫా ఈక్వల్ టు ఏమైంది రూట్ ఆఫ్ kbi ఫైనల్లీ దిస్ ఇస్ ద Ostwald dilutional statement name. Here simply said to be here at constant temperature degree of dissociation of a weak electrolyte is equal to the square root of the volume of the solution. ఇక్కడ ఆస్వాల్డ్ లా ఏదైతుందో ఆస్వాల్డ్ డైల్యూషన్ లా ఏదైతుందో దాని స్టేట్మెంట్ మనం చెప్పినట్లయితే ఆ స్టేట్మెంట్ ఏమైందంటే ఇక్కడ ఫైనల్ అవుట్పుట్ మనకి ఏమొచ్చింది ఆల్ఫా ఈక్వల్ టు రూట్ ఆఫ్ kb అని వచ్చింది కదా. దీన్ని ఇక్కడ k అంటే ఆల్రెడీ కాన్స్టెంట్, దాని ప్రాబ్లం లేదు. అంటే ఇక్కడ దీని స్టేట్మెంట్ ప్రకారం రాసుకున్నట్లయితే ద స్టేట్మెంట్ ఇస్ సెడ్ టు బి డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఈక్వల్ టు degree of dissociation is equal to the square root of the volume of the electrolytic solution equal to the square root of the volume of the solution that is nothing but electrolytic solution. This is the statement for that Ostwald dilution line. Here మనకి ఆస్వాల్డ్ డైల్యూషన్ అనేటువంటి చెప్తున్నారండి. ఏం చెప్తున్నారంటే ఈయన దేని ఆర్జన్ తీసుకున్నారు అంటే అర్హీనియస్ థియరీ ఆఫ్ డిసోసియేషన్ ఏదైతే ఉందో ఆ థియరీలో ఉన్నటువంటి సెకండ్ పోస్టులేట్ ఏమంటున్నాడు అంటే అట్ దట్ ఈక్విలిబ్రియం పొజిషన్ అనైనైజ్డ్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ ఏదైతే ఉందో అది అయనైజ్డ్ అయాన్స్ కి ఈక్విలిబ్రియం లో అంటే వాటి యొక్క మొత్తానికి సమానంగా ఉంటుందని చెప్పాడు. అదే ఇక్కడ తీసుకుని ఇక్కడ మనం దేనికి అప్లై చేస్తుంటే ఆస్ట్రాల్డ్ లా ఆఫ్ మాస్ యాక్షన్ అప్లై చేసాడు. ఏం అప్లై చేశారండి? ఇట్ ఇస్ కాల్డ్ లా ఆఫ్ మాస్ యాక్షన్. లా ఆఫ్ మాస్ యాక్షన్ అప్లై చేసినట్లయితే మనకి ఈ రకంగా వచ్చింది. ఇక్కడ k ఏదైతే ఉందో ఆ k మనం ఏమన్నా డిసోసియేషన్ కాన్స్టెంట్ అంటాం. ఆ డిసోసియేషన్ కాన్స్టెంట్ ఏదైతే ఉందో ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఆ రిలేషన్ ఎలా వచ్చింది ఆల్ఫా ఈక్వల్ టు kb అయింది. ఇక్కడ c అనేటువంటి దేనికి ప్రపోర్షనల్ ఉంటుంది? కాన్సంట్రేషన్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ ది సొల్యూషన్ ప్రపోర్షనల్ గా ఉంటుంది. అందువల్ల మనకి ఆల్ఫా అనేటువంటిది ఈ రకంగా రావడం జరిగింది. అంటే మనకి వర్డ్స్ లో రాసినట్లయితే ఆస్వాల్డ్ డైల్యూషన్ లా ఏదైతే ఉందో the statement for that Ostwald dilution is said to be degree of dissociation of a weak electrolyte is equal to the square root of the volume of the electrolytic solution. ఇది దీనికి కూడా లిమిటేషన్స్ ఉన్నాయంటే దీనికి రెండు లిమిటేషన్స్ ఉన్నాయి. ఆస్వాల్డ్ డైల్యూషన్ లా ఏదైతే ఉందో దానికి రెండు లిమిటేషన్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ ఓన్లీ అప్లికబుల్ ఫర్ only for weak electrolytes. దేని పని చేస్తుందంటే ఓన్లీ వీక్ ఎలక్ట్రోలైట్స్ మాత్రమే పనిచేస్తుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్. ఓన్లీ అది దీనికి మాత్రమే వస్తుందండి. ఆ రిమైనింగ్ సంబంధించి ఈ రెండు కూడా ఏమవుతాయంటే దీనికి సంబంధించి లిమిటేషన్స్ అవుతాయి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. 5 మార్క్స్ వచ్చినాము. చాలా ఇంపార్టెంట్ 5 మార్క్స్ వచ్చినాము. ఏంటంటే ఇది ఆస్వాల్డ్ డైల్యూషన్ లా అనేటువంటిది. డైల్యూషన్ అంటే అదో కదా, డైల్యూట్ చేసి కొద్దిగా అవుతుందంటే దాని యొక్క కండక్టివిటీ ఏదైతుందో దాని గురించి మాట్లాడదాం. అంటే కాబట్టి ఇది దేని బేస్ అయింది? అర్హీనియస్ థియరీ ఏదైతుందో దాంట్లో ఉన్నటువంటి సెకండ్ పోస్టులేట్ నేను ఆల్రెడీ దీని గురించి రాసాం. దాంట్లో సెకండ్ పోస్టులేట్ ఏదైతుందో సెకండ్ పోస్టులేట్ ఏమంటున్నాడు? అట్ దట్ ఈక్విలిబ్రియం పొజిషన్ లో అనైనైజ్డ్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ ఏదైతే ఉందో అమౌంట్ దేనికి సమానం అవుతుంది? అయనైజ్డ్ అయాన్స్ యొక్క సమ్మేషన్ సమానం అవుతుంది. ఇట్ మే బి సమ్ ఆఫ్ ది క్యాటయాన్ అండ్ యానియాన్ కి సమానం అవుతుందని చెప్పాం. అలా తీసుకుని ఇనిషియల్ కాన్సంట్రేషన్స్ ఈ కాన్సంట్రేషన్ ఏమో ఈక్విలిబ్రియం పొజిషన్ దగ్గర కాన్సంట్రేషన్, ఇనిషియల్ దగ్గర దీనికి C అనేటువంటి కాన్సంట్రేషన్ ఉంది. వీడికి ఏముంది 0 0 ఉంటాయి. ఎందుకంటే ఇంకా అయనైజ్డ్ గా విడిపోతుంది.
విడిపోదు కాబట్టి. అండ్ ఈక్విలిబ్రియం పొజిషన్ ఏమవుతుంది, ద కాన్సంట్రేషన్ చేంజెస్ ఇంటూ C ఇంటూ 1 మైనస్ ఆల్ఫా అయింది. దీని కాన్సంట్రేషన్ వచ్చి C ఆల్ఫా, దీని కాన్సంట్రేషన్ వచ్చి C ఆల్ఫా కింద అయినట్లయితే ఆల్ఫా అంటే ఏంటి, ఇక్కడ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్, C అంటే కాన్సంట్రేషన్, దాని నుంచి లా ఆఫ్ మాస్ యాక్షన్ అనేటువంటిది అప్లై చేసినట్లయితే K అనేటువంటిది అక్కడ రావడం జరిగింది. ఆ ఫైనల్ అవుట్పుట్ లో మనకి రిలేషన్ ఎలా వచ్చిందంటే ఆల్ఫా ఈక్వల్ టు సంథింగ్ వచ్చింది, ఆల్ఫా ఈక్వల్ టు రూట్ ఆఫ్ KV అని వచ్చింది. దాని అర్థం ఏంటంటే డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అనేటువంటిది వాల్యూమ్ ఆఫ్ ది సొల్యూషన్ కి స్క్వేర్ రూట్ లో ఉందని వచ్చిందండి. అంటే దీనికి సంబంధించి లిమిటేషన్స్ వచ్చి ఈ రెండు ఉండడం జరిగింది. ఇది దీని గురించి సంబంధించి ఇదండి. నెక్స్ట్ వచ్చి వెరీ వెరీ ఇంపార్టెంట్ థియరీ, దట్ ఈస్ డెబై-హార్టన్ థియరీ. ఆ థియరీ ఎలా ఉంటుంది, దాంట్లో ఉన్నటువంటి పాస్టులేట్స్ ఏంటి అనేటువంటి చూద్దాం. నెక్స్ట్ వచ్చి వెరీ వెరీ ఇంపార్టెంట్ థియరీ ఏంటి కండక్టివిటీకి సంబంధించి, దట్ ఈస్ డెబై-హార్టన్ థియరీ అండి. ఇది దీంట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మాక్సిమం 5 మార్క్స్ క్వశ్చన్స్ అని ఎలక్ట్రోకెమిస్ట్రీ 1 లో. దాంట్లో కొన్ని పాస్టులేట్స్ అనేటువంటి మనకి ఇవ్వడం జరిగింది. ఆ పాస్టులేట్స్ ఏంటి, ఎలా ఉంటాయి అనేటువంటిది 1 by 1 డిస్కస్ చేద్దామండి. ఇక మెయిన్ పాస్టులేట్స్ 5 ఉంటాయండి. అది ఏంటి అనేటువంటి చూసినట్లయితే హియర్ ఆల్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ ఆర్ కంప్లీట్లీ అయనైజ్డ్ ఇన్ ఆల్ డైల్యూషన్స్. అంటే దాని మీనింగ్ ఏంటి, ఇది స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ ఏమవుతుంది, కంప్లీట్లీ అయనైజ్డ్, కంప్లీట్ గా అయనైజ్ అవుతుందంట. ఎక్కడ, ఇన్ ఆల్ డైల్యూషన్. అంటే నువ్వు డైల్యూషన్ అంటే దానికి ఎంత వాటర్ కలిపినా సరే ఏమవుతుంది అంటే మనకి ఏ సందర్భంలో ఉన్నా సరే దీనికి స్ప్లిట్ అవుతుంది, అయాన్స్ విడిపోద్దండి. ఇది ఫస్ట్ పాయింట్. దెన్ సెకండ్ వన్ వచ్చేంటి, ద ఇంక్రీజ్ ఇన్ కండక్టివిటీ ఆఫ్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ ఆన్ డైల్యూషన్ ఈజ్ డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ ది మొబిలిటీ ఆఫ్ అయాన్స్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు ఫస్ట్ పాయింట్ లో, స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ అన్ని డైల్యూషన్ దగ్గర కూడా ఏమవుతున్నాయి అంటున్నాడు, అయనైజ్ అవుతున్నాయి. ఎప్పుడైతే నీకు అయనైజ్ అయిందో దాని అర్థం ఏంటి, మోర్ నెంబర్ ఆఫ్ అయాన్స్ ఫర్ దట్ కండక్టివిటీ. అంటే సెకండ్ దాంట్లో ఏమంటున్నాడు, there is a increase in the conductivity of strong electrolytes. ఆ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ సంబంధించి కండక్టివిటీ నేచర్ అనేటువంటిది ఏమవుతుందండి, ఇంక్రీజ్ ఉంటుంది. ఎందుకు ఎక్కువ ఉంటుంది అనేటువంటి దాని అర్థం ఏంటి, ఆన్ డైల్యూషన్ ఈజ్ డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ ది మొబిలిటీ ఆఫ్ అయాన్స్. ఎప్పుడైతే డైల్యూషన్ అనేటువంటిది నువ్వు పెంచుతున్నావో మోర్ నెంబర్ ఆఫ్ అయాన్స్ అనేటువంటిది ఫార్మేషన్ ఉంటుంది. డైల్యూషన్ పెరిగినట్లయితే ఆ అయాన్స్ తిరగడానికి మొబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే మొబిలిటీ ఎక్కువ ఉందో దాని అర్థం ఏంటి, కండక్టివిటీ నేచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. డైల్యూట్ చేసే కొద్దీ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ ని ఆ యొక్క అయాన్స్ యొక్క మొబిలిటీ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే మొబిలిటీ ఇంక్రీజ్ అవుతుందో దాని యొక్క కండక్టివిటీ నేచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనేటువంటి మీనింగ్ అండ్ సెకండ్ పాయింట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటి, ఈచ్ అయాన్ ఈస్ సరౌండెడ్ బై an ionic atmosphere of opposite charged ions. అంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఈచ్ అయాన్ ఈస్ సరౌండెడ్ బై an ionic atmosphere of opposite charged ions. ఒక అయాన్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ అయాన్ చుట్టూ ఏముంటాయంటే దానికి ఆపోజిట్ చార్జ్ అయాన్స్ అనేటువంటివి అట్మాస్ఫియర్ ఉంటుందండి. ఫస్ట్ సపోజ్ పాజిటివ్ అయాన్ ఉన్నట్లయితే దాని సరౌండింగ్ ఏముంటాయండి, ఇలాగే నెగిటివ్ అయాన్స్ అనేటువంటిది అట్మాస్ఫియర్ ఉంటుందండి. ఈ రకంగా దేని గురించి, టు దిస్ అయానిక్ అట్మాస్ఫియర్ సాల్వెంట్ మాలిక్యూల్స్ ఆర్ దెన్ అటాచ్డ్. అప్పుడు ఇలా అట్మాస్ఫియర్ ఉన్నప్పుడు దానికి ఏం అటాచ్మెంట్ అవుతుందండి, సాల్వెంట్ మాలిక్యూల్స్ అనేటువంటివి అటాచ్మెంట్ అవుతుందని చెప్తున్నాడు. చెప్పినప్పుడు ఏమంటున్నాడు, దట్ పాజిటివ్ అయాన్ ఈస్ సరౌండెడ్ బై నెగిటివ్ అయాన్స్ వైస్ వర్సా. అంటే దాని మీనింగ్ ఏంటి, ఇలా సాల్వెంట్ మాలిక్యూల్స్ అటాచ్ అయినట్లయితే అర్థం ఏంటి, పాజిటివ్ చార్జ్ ఏదైతే ఉందో దాని సరౌండింగ్ లో ఉంటాయి నెగిటివ్ అయాన్స్ అనేటువంటివి ఉంటాయి. నెగిటివ్ అయాన్ అనేటువంటిది ఏదైతే ఉందో దాని సరౌండింగ్ లో ఏముంటుంది, మొత్తం పాజిటివ్ అయాన్స్ ఉంటాయి. అంటే ఈ యొక్క అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, ఈ రకంగా అన్నమాట. అంటే ఫస్ట్ సపోజ్ మిడిల్ లో నెగిటివ్ ఉందనుకోండి, ఏం జరుగుతుంది, పాజిటివ్ అయాన్స్ అనేటువంటివి ఉంటాయి. పాజిటివ్ ఉన్నట్లయితే నెగిటివ్ ఉన్నట్లు ఉంటాయి. ఇది దీని యొక్క మీనింగ్ ఏంటి, చాలా జాగ్రత్తగా చూడాలి ఈ యొక్క పాయింట్ యొక్క మీనింగ్. ఈచ్ అయాన్ ఈస్ సరౌండెడ్ బై an ionic atmosphere of opposite charged ions. To this ionic atmosphere solvent molecules are then attached. అంటే పాజిటివ్ అయాన్ చుట్టూ నెగిటివ్ అయాన్స్ అనేటువంటివి ఉంటాయి, నెగిటివ్ అయాన్ చుట్టూ పాజిటివ్ అయాన్ యొక్క అట్మాస్ఫియర్ అనేటువంటిది ఉంటుంది అని చెప్తున్నాను పాయింట్ ఆఫ్ మీనింగ్.
తర్వాత ద కాన్సంట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ ఇస్ ఇంక్రీజ్డ్ ది అట్రాక్టివ్ ఫోర్సెస్ ఇంక్రీజెస్. అంటే ఒకసారి చూడండి, కాన్సంట్రేషన్ పెరిగినట్లయితే ఎప్పుడైతే హైలీ కాన్సన్ట్రేటెడ్ గా ఉందో అక్కడ మనకి ఏముంటుంది, వాటి మధ్య అట్రాక్టివ్ ఫోర్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే అట్రాక్టివ్ ఫోర్సెస్ ఎక్కువ ఉంటాయో ఏం ఇంక్రీజ్ అవుతుంది, అట్రాక్టివ్ ఫోర్సెస్ ఇంక్రీజ్ అవుతే వాటి మధ్య ప్రివెంట్ ది మొబిలిటీస్. అంటే ఎప్పుడైతే అట్రాక్షన్స్ ఎక్కువ అయినట్లయితే ప్రివెంట్ ది మొబిలిటీ అంటే అవి తిరగడానికి ఉన్నటువంటి ఛాన్సెస్ ఏవైతున్నాయో అవి స్టాప్ అయిపోతాయి. అంటే దానికి అవైలబిలిటీ తక్కువైపోతుంది. ఎప్పుడైతే తక్కువైపోతుంది ఏం జరుగుతుంది, థర్డ్ పాయింట్ ఏంటి, మొబిలిటీ ఎక్కువ ఉంది అనుకోండి. సెకండ్ పాయింట్ లో దాని యొక్క ఛార్జ్ ఎలా ఉంటుంది, కనెక్టివిటీ ఎలా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే మొబిలిటీ అనేటువంటి తగ్గిపోయిందో దాని యొక్క కనెక్టివిటీ ఏమైపోద్ది, తగ్గిపోతుంది. అదే చెప్తున్నాను ఇక్కడ, ఆఫ్ ఐన్స్ అండ్ కండక్టివిటీ డిక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఆఫ్ ది కాన్సంట్రేషన్. కాన్సంట్రేషన్ పెరిగింది అంటే ఆ నెంబర్ ఆఫ్ ఐన్స్ మధ్యలో ఉండేటువంటి గ్యాప్ తగ్గిపోద్ది. అంటే అవి ఫ్రీ అవ్వడానికి, ఫ్రీగా మొబైల్గా ఉండడానికి, మొబైల్ అంటే ఏంటి ద మీనింగ్, ఫ్రీగా పై తిరగడానికి ఉండేటువంటి గ్యాప్ ఏదైతే తగ్గిపోతుందో తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది, దాని యొక్క కాన్సన్ట్రేషన్ పెరగడం వల్ల మొబిలిటీ తగ్గితే దాని యొక్క కండక్టివిటీ నేచర్ ఏమవుతుందండి, తగ్గిపోద్ది. అది తర్వాత when the influence of electric field, the concentrated ion, the centered ion and its ionic atmosphere move in opposite direction. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేటువంటిది మనం ప్రొవైడ్ చేసినప్పుడు ఇవి ఎలా మూవ్ అవుతాయంటే సెంటర్లో ఉన్నటువంటి అయాన్ అండ్ దాని చుట్టూ ఉన్నటువంటి అయాన్స్ రివర్స్ లో పనిచేస్తాయండి. ఎలా మూవ్ అవుతాయి, వాటి యొక్క ఆపోజిట్ డైరెక్షన్ ఏవైతున్నాయో దాంట్లో మూవ్ అవుతుంది. తర్వాత లాస్ట్ పాయింట్ వచ్చి ద వాల్యూ ఆఫ్ లాంబ్డా వి. లాంబ్డా వి అంటే నథింగ్ బట్ ఈక్వివాలెంట్ కండక్టెన్స్ ఆఫ్ వి వాల్యూమ్ సొల్యూషన్ ఈజ్ మచ్ లెస్ దెన్ ఈక్వివాలెంట్ వాల్యూమ్ ఆఫ్ and equivalent conductivity and infinite dilution. Infinite dilution దగ్గర ఆ యొక్క అయాన్స్ యొక్క మొబిలిటీ అనేటువంటిది ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అందువల్ల ఈ యొక్క వాల్యూ ఏదైతే ఉందో అది ఎక్కువ ఉంటుంది. దాని కంపేర్ టు వి వాల్యూమ్ చూసుకున్నట్లయితే ఈ యొక్క విషయాన్ని మనకి దీంట్లో కొన్ని ఎఫెక్ట్లు ఉంటాయండి. రిలాక్సేషన్ ఎఫెక్ట్, డిబైటల్ ఎఫెక్ట్, ఎలక్ట్రోఫోరెటిక్ ఎఫెక్ట్ అనేటువంటి 3 ఎఫెక్ట్లు ఉంటాయి. ఆ 3 ఎఫెక్ట్లు ఏంటనేటువంటిది మనం నెక్స్ట్ క్లాస్ లో చూడొచ్చు. లోపు ఇదేంటంటే ఖచ్చితంగా మీరు ఈ పాయింట్ ఏవైతున్నాయి నోట్ చేసుకోవాలి. డిబైటల్కి సంబంధించినటువంటి మెయిన్ పాస్టులేట్స్ ఏవైతే ఉంటాయో ఆ పాస్టులేట్స్ మాక్సిమం 5 అండి. ఫస్ట్ పాస్టులేట్ ఏం చెప్తాడు, కాన్సన్ట్రేటెడ్ దట్ మీన్స్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ అనేటువంటివి ఏ డైల్యూషన్ దగ్గర ఉన్నా సరే కంప్లీట్ గా డిసోసియేట్ అవుతాయి. దట్ ఈస్ నథింగ్ బట్ అయాన్స్ విడిపోతాయి. తర్వాత ఏంటి, సెకండ్ పాయింట్ లో కండక్టివ్ నేచర్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుందంట. ఇప్పుడు మొబిలిటీ పెరిగినట్లయితే, అంటే మోర్ నెంబర్ ఆఫ్ డైల్యూషన్ పెరిగినట్లయితే మోర్ నెంబర్ ఆఫ్ ఎన్స్ అనేటువంటి ప్రొడ్యూస్ అవుతాయి. అయ్యాక మొబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది. దాని థర్డ్ పాయింట్ ఏం చెప్తున్నాడు, ఇక్కడ పాజిటివ్ అయన్ అనేటువంటిది నెగిటివ్ అట్మాస్ఫియర్ తోటి, నెగిటివ్ అనేటువంటిది పాజిటివ్ అట్మాస్ఫియర్ తోటి మొత్తం మనకి స్ప్రెడ్ అవుతుందని చెప్తున్నాడు. ఫోర్త్ దాంట్లో ఏం చెప్తున్నాడు, కాన్సన్ట్రేషన్ పెరిగిందంటే అది మొబిలిటీ తగ్గిపోద్ది. మొబిలిటీ తగ్గిపోయినట్లయితే దాని యొక్క కండక్టివిటీ నేచర్ తగ్గిపోద్దని చెప్తున్నాడు. ఫిఫ్త్ పాయింట్ ఏం చెప్తున్నాడు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేటువంటిది ఉంచినప్పుడు దాని యొక్క రివర్స్ లో పనిచేస్తాయని చెప్తున్నాడు డైరెక్షన్. ఆ 6 పాయింట్ సంబంధించి వి వాల్యూమ్ దగ్గర ఉన్నటువంటి ఈక్వివాలెంట్ కండక్టెన్స్ అండ్ ఇన్ఫైనైట్ డైల్యూషన్ దగ్గర ఉన్నటువంటి ఈక్వివాలెంట్ కండక్టెన్స్ తో పోల్చినట్లయితే తక్కువ ఉంటుంది. ఆ తక్కువ ఉండడానికి రీజన్స్ ఏంటంటే 3 ఎఫెక్ట్లు ఉంటాయి. రిలాక్సేషన్ ఎఫెక్ట్, ఎలక్ట్రోఫోరెటిక్ ఎఫెక్ట్ అనేటువంటి 2 ఎఫెక్ట్లు అండ్ డిబైటల్ అన్సాగర్ అనేటువంటి ఈక్వేషన్ ఉంటుంది. ఆ 3 కాన్సెప్ట్లు కూడా నేను క్లాస్ లో చూద్దాం. దీన్ని కంబైన్ చేస్తాం. కానీ పాయింట్ మాత్రం నోట్ చేసుకో.